నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో బంగారం ఈ మధ్య తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఫ్లాట్గా ఉంది. మరి బంగారం ఇంకా ముందు రోజుల్లో తగ్గుద్దా పెరుగుద్దా? మరి ఎలా చేయాలి, ఏం చూడాలి? మనం కొందామని అనుకుంటాం, తగ్గుతుంది, కొనరు. ఎందుకంటే తగ్గుతుంది కదా ఇప్పుడే, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాంలే అనుకుంటారు. ఒక్కసారి మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. పెరిగిన తర్వాత అరే మిస్ అయిపోయినవి, కొనుక్కుంటే పోయేదే అనుకుంటాం. అని అప్పుడు కొన్నాం అనుకోండి, తగ్గటం మొదలు పెడుతుంది. మరి ఏం చేయాలి మనం? తగ్గుద్దా పెరుగుద్దా? అయితే మనము దీర్ఘకాల దృష్టి కనుక పెట్టుకోగనుక అయితే యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. తగ్గిందా కొనుక్కోవాలి. ఎంత కొనాలి? మనం ఎంతైతే కొనదలుచుకున్నామో గ్రాడ్యువల్గా కొనుక్కోవాలి. తగ్గినా కొనాలి, పెరిగినా కొనాలి. ఈ తగ్గినప్పుడు కొంచెం కొనుక్కొని మళ్ళీ పెరిగినప్పుడు కూడా కొనుక్కున్నాం అనుకోండి, యావరేజ్ అవుతుంది. అయితే అసలు అది పెరుగుద్దా లేదా ముందు రోజుల్లో చూద్దాం. ఈ ఎక్కడ ఎందుకు పెరుగుతాయి అంటే, మనం కొంటే పెరగదు, దేశాలు కొంటేనే పెరుగుతాయి. ఎందుకు కొంటాయి దేశాలు? ఎప్పుడైతే ప్రపంచంలో ఈ షేర్ మార్కెట్ ఒడిదుడుకులు కానీ, అప్ అండ్ డౌన్లు కానీ, యుద్ధ వాతావరణం కానీ, షేర్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో స్థిరమైనటువంటి పెట్టుబడి కానీ, స్థిరమైనటువంటి అంటే సేఫ్టీ కోసం గోల్డ్లోకి వెళ్ళిపోతాయి ఫండ్స్ అన్నీ కూడా. అయితే ఈ మధ్య కాలంలో మనము అవేర్నెస్ రావటం అంటే గోల్డ్ ఎప్పుడైతే తులం ₹1,00,000 చేరిపోయిందో, అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ప్రజలకు వచ్చింది, ప్రజలతో పాటు దేశాలు కూడా కొంటున్నాయి. అయితే వీటితో ఏవైతే దేశాలు కొంటున్నాయో వాళ్ళు కూడా కొనుక్కొని జమ చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో నిల్వలు ఏవైతే పెంచుకుంటున్నాయో ఇంకొక ఏడాది పాటు కూడా అలానే నిల్వలు పెంచుకునే ఆలోచనలోనే ఉన్నట్లు కనపడుతుంది అని ప్రపంచ స్వర్ణ మండలి WGC వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు తాజాగా నిర్వహించినటువంటి సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2025లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే వాళ్ళు తెలిపినటువంటి వివరాల ప్రకారం కేంద్ర బ్యాంకు ప్రతినిధుల్లో 43% మంది బంగారం నిల్వలు ఇంకా పెంచుకోవడానికి ఆలోచనలో ఉన్నట్లు, వచ్చే ఏడాది బంగారం కొనుగోలు చేస్తామని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వీటన్నిటికీ ఏంటిది? ద్రవ్యోల్బణం, ఆర్థిక రంగానికి ఏదైతే ఎదురవుతున్నటువంటి ఇతర సవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులని పరిగణనలోకి తీసుకొని బంగారం నిల్వలు పెంచుకుంటున్నారు అన్నమాట. అయితే పెంచుకునే ఉద్దేశం ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ అసెట్ అంటే ఇదే బంగారం. ఈ బంగారంతో భద్రత ఉంటుందనే నమ్మకంతో ఈ దేశాలు కూడా జమ చేస్తూ ఉన్నాయన్నమాట. అఫీషియల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫోరం వాళ్ళ అధ్యయనంలో 32% కేంద్ర బ్యాంకులు వచ్చే 2 ఏళ్లలో బంగారం నిల్వలు ఇంకా పెంచుకునే అవకాశాలు ఉన్నట్టుగా సూచిస్తున్నాయని చెప్పడం జరిగింది. అంటే పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా. దాంతో మనం ఏం చేయాలిగా? ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవటం సేఫ్ అనేది నా సూచన. ఇవి మీరేం చేయాలి? కొంచెమైనా కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మా పాత వీడియోలు కనుక చూస్తే 60,000 అప్పుడు అది హై అన్నాం, తర్వాత 80,000 హై అన్నాం, తర్వాత 1,00,000 హై, ఇప్పుడు 1,00,000కి దగ్గరలోనే ఉంది, తర్వాత దిగే తక్కువ, మళ్ళీ పెరిగేదే ఎక్కువ ఉంటుంది, తర్వాత 1,00,000 కామన్ అయిపోతుంది. అయితే వివిధ దేశాలటువంటి ఏవైతే కేంద్ర బ్యాంకులు ఉన్నాయో ఈ ఏడాది మే నెలలో నికరంగా 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఏప్రిల్ కంటే ఇది అధికం. అంటే ప్రతి నెల ఎక్కువ కొంటుంది. అయితే మన రిజర్వ్ బ్యాంక్ మాత్రం కొనలేదు మే నెలలో. అయితే నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ వాళ్ళు ఇతర కేంద్ర బ్యాంకుల కంటే 7 టన్నుల బంగారాన్ని వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళు 6 టన్నుల చొప్పున, అంటే 7 టన్నులు కజకిస్తాన్ కొంటే 6 టన్నుల చొప్పున తుర్కీ, పోలాండ్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, చెక్ నేషనల్ బ్యాంక్ 2 టన్నుల చొప్పున బంగారం కొనుగోలు చేయడం జరిగింది గత నెలలో. ఈ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళు 5 టన్నుల బంగారాన్ని విక్రయించడం జరిగింది. సింగపూర్ వాళ్ళు అమ్మడం జరిగింది, వాళ్ళంతా కొనడం జరిగింది. తర్వాత ఏటా 1000 టన్నుల కంటే మించి, అంటే ఈ మధ్యకాలంలో కొంతకాలం నుంచి ఈ కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. గత 3 ఏళ్లలో 1000 టన్నులకు పైగా బంగారాన్ని వీళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. 10 ఏళ్ల క్రితం చూస్తే ఏటా 400-500 టన్నులు మించి బంగారాన్ని ఇవి ఎప్పుడు కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అయితే వచ్చే 5 ఏళ్లలో మాత్రం కేంద్ర బ్యాంకుల యొక్క రిజర్వ్ అసెట్స్లో బంగారం వాటా గణనీయంగా పెరగవచ్చు. అదే సమయంలో US డాలర్ల నిల్వల వాటా తగ్గిపోతుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఇక నేను చెప్పబోయేది ఏంటిది అంటే, ఏదైతే దేశాలు బంగారం కొంటేనే ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనం కూడా ఏం చేయాలి? ఎప్పుడు వీలైతే అప్పుడు తగ్గినప్పుడల్లా 1 గ్రాము 2 గ్రాములు మనం కొనుక్కోవచ్చు. లేదు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, 24 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు,
కాయిన్స్ అంటావు. లేదు షేర్ మార్కెట్లో ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ ఉంటాయి, సావరెన్ గోల్డ్ బాండ్స్ అంతకుముందు వచ్చాయి, ఇప్పుడు రావట్లేవు. ఓకే, మిగిలిన మామూలుగా సెకండరీ మార్కెట్లో కూడా సావరెన్ గోల్డ్ బాండ్స్ ట్రేడ్ అవుతాయి, అవి కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. లేదు కమోడిటీస్ ఎక్స్చేంజ్లో మనము కొంత మార్జిన్ తోటి కూడా మనం గోల్డ్ని కొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా దాని మీద నేర్చుకోవాలని, అవగాహన పెంచుకోవాలని కానీ, ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనము డిస్కస్ చేసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలవుతుంది. గోల్డ్ మీద ఒక అవగాహన ఏర్పరచుకున్నాక మీకు తెలిసిపోతూ ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుద్ది, అవన్నీ మనం కనుక్కుంటే అది బిజినెస్ పరంగానే చేయాలి, అంతే తప్ప వేరే విధంగా స్పెక్యులేషన్ అనేది చేయకూడదు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.